films, Indian films, the way audience perceiving the Indian films definitely changed Shiva. So definitely, AD was different Shiva, after Shiva, definitely changed. బాగుంటున్నాను బికాస్ అలాంటిది అప్పటిదాకా చూడలేదు నా లైఫ్లో. పవర్ఫుల్ సినిమాలో రియల్ గా అటాచ్ చేసిన సినిమా అంటే దట్స్ వాట్ ఐ కుడ్ డిసిపర్ ది ఫస్ట్ టైం ఐ సా ద then I saw the film again. అలా ఒక 10 సార్లు చూసింటాను సినిమా. And once in a while, we should remind us what cinema is. Shiva, it's just an amazing first film for a director. సినిమాను చూసి మార్చేసిన సినిమా. Shiva is one film which is everything can realize it and talk about. This film is one of the most iconic films of Telugu cinema and the Indian cinema history ever. సినిమా ఉన్నంతకాలం శివ చిరంజీవిగా చిరస్మరణీయం. Excuse me, sir. Come in. May I come in? Permission లేదంటా. ముందుకెళ్ళా. షూర్ రండి, క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. అవును, ఇంత లేట్గా జాయిన్ అయ్యారేంటి? గారు ఇది ప్రతి కాలేజీలో. హాయ్ ఫోక్స్, హాయ్. మీట్ మిస్టర్ శివ. ఇవాళ కాలేజ్లో చేరాడు, ఇప్పుడు మన గ్యాంగ్ లో చేరుతున్నాడు. షీఈస్ ఆశా, మోస్ట్ యాక్టివ్ గర్ల్ ఇన్ ది కాలేజ్. శివ హాయ్. వీడు భాష, గుంటూరు సాయి, కానీ ఒక్క ముక్క హిందీ రాక. హాయ్ హాయ్. వీడు చూడడానికి పొడుగ్గా ఉంటాడు కానీ పేరు చిన్న, ఆవేశం ఎక్కువ. ఇక వాడు మోస్ట్ ప్రిన్సిపల్ ఫెలో నా గ్యాంగ్, నరేష్. వీడు గాల్ రవి. చూడు మిస్టేక్, గాలి వాడి ఇంటి పేరు కాదు. పొద్దున్నే లేచి రుంగా తారే రోడ్డు సెంటర్ లో నిలబడతాడు. గాలెట్టేస్తే అది పోతూ ఉంటాడు. ఒరే, ఇది మా గ్యాంగ్. కొంపలో బోర్ కొట్టిందంటే కాలేజ్కి వస్తాం, కాలేజ్ బోర్ కొట్టిందంటే క్యాంటీన్కి వస్తాం. కొట్టుకుంటేనా ఏంటా? ఓహో, అమరా కొట్టింది. అంతేనండి బాబు, పరిచయం చేసి 10 నిమిషాలు కాలేదు,
అప్పుడు మాకన్నా వాడే ఎక్కువ అయిపోయారు అనమాట. చామంతి సమస్య మీ షాప్ 200 సార్, పైసలు లేకుంటే ఏంటని చెప్పిందా సార్? మళ్ళీ వచ్చారు కదా మీ సార్లు. ఇలా పెద్ద ఆయన మాకెళ్ళుకొని ఉంటే రేపు ఏదో రోజు మంది ఎక్కడ ఎక్కుతాడు. ఒరే ఇలా వాళ్ళతో గొడవ పెట్టుకున్నందుకే కదా ఆనందం అని కొట్టారు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఇవా. జేడీ ఎవరో అమ్మాయి నేర్పిస్తుంటే అడ్డుపడ్డారు అంతే. కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తుంటే భవానీ మనుషులు గేట్ దగ్గర కాసి చెదకొట్టారు. పాపం వాడు పేరెంట్స్ బయట పోయి కాలేజ్ పంపించారు. నువ్వు టీ తాగుతావు కదా? ఎవరు రాస్తున్నావు చూడరా. నువ్వు హీరోవా? హీరోయిన్ ఎదురా తమసలు ఎట్లా క్రికెట్ ఆడతారా? ఏం లేదు, యాదగిరి తెలంగాణలో రామాయణం చెప్తున్నాడు. కంటిన్యూ. ఇంకప్పుడు ఏమైతుందంటే దశరథ్ మహారాజు రామునికి లక్ష్మణునికి ఇంట్లోకి వెళ్ళగొట్టాడు. లక్ష్మణ్కి షక్ వచ్చింది. అరే అన్న జంగల్ పోతున్నాం కదా, జానవర్ ఇట్టుంటే ఏం చేస్తావే అన్నాడు. అరే అయ్యా ఇంట్లోకి వెళ్ళగొట్టినా నేను పడేసినట్టుంటే జానవర్ ఫిగర్ చేస్తున్నా పెట్టన్నాడు అన్నాడు. బాగుంది. కంటిన్యూ. నీకు బాగానే ఉంటది, మా స్టేట్ వస్తే నేను జంగల్ పోవాలి. ఇంకా చాలు కానీ బాటనీ క్లాస్ టైం మీద వెళ్దాం. అరే బాటనీ క్లాస్ అయితే నాతో సినిమాకి వస్తున్నాను. లేదురా నీ క్లాస్కి వెళ్ళాలి. అరే ఖాయమత్ సే ఖాయమత్ తక్ తేజా రాంబో వెరీ గుడ్ స్టే. సర్లే డిస్కషన్ ఉంది కానీ చిటిలేదా? వెరీ గుడ్ ఐడియా. అరే ఓ పేపర్ వద్దు, నువ్వు చీక్ చేస్తావు. యాదగిరి నువ్వు తీ. ఏముందో చెప్పరా బాబు. నాకు చదివిస్తే మీ పక్కనే కూర్చుంటుంది కదా. బాటనీ ఏచుది. అరే చెప్తున్నారు కదరా, నమ్మకలేదా? ఒరే రాసిన వాడిని నేను. బాటనీ ఎలా వస్తుందా? 2 మ్యాట్నీ అని రాస్తే మార్చిపోయినా
నేను మా ఇంటికి డ్రాప్ చేయరాదు. ఈ బస్సులో జనంతో పడలేక చేస్తున్నాను. ఏంటి సైకిల్ మీద ఏ డబుల్ తొక్కలేవా? నేను తొక్కుతాను. అది కాదు